ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. అలాగే ఈ రోజు అనేది మీకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే మీకు ఏం జరగాలని రాసి పెట్టి ఉంది, మీరు ఏ అద్భుతాన్ని చూడబోతున్నారనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతక ఫలాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పడవలసినా సరే సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు అనేది ఇలా జరగాలని మీకు రాశి పెట్టి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు అనేది ఏం జరగాలని రాశి పట్టు ఉంది, ఏం అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కి సంబంధించిన ఒక అవకాశం రావటం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఏదైనా చక్కటి గైడెన్స్ను అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. మీకు ఈరోజు జరిగే అటువంటి సంఘటన ఏదైతే ఉందో మీ యొక్క జీవితానికి ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారా, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు అనేది ఎటువంటి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే మీ యొక్క మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు దేశాలలో, విదేశాలలో వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారా, వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు అనేది ఇలా మీకు జరగాలని రాసి పెట్టి ఉంది. అలాగే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు, కలుసుకోబోతున్నారు. బంధాలకు కానీ, మిత్రులకు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో మీరు ఒక బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని అనుకుంటున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది మీకు పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులకు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెబుతారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే
ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరే సతమతం అవుతున్నట్లయితే గనక చక్కటి పరిష్కారం మీకు దక్కబోతుంది. ఈ విధంగా కూడా మీకు మీ యొక్క జీవితంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు పరిస్థితులను బట్టి మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటి బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులకు కూడా కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు చక్కటి మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే సరే వ్యాపారవేత్తలు చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ఈ రోజు దినఫలాల్లో వినియోగదారుల్లో మాత్రం చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి. జాగ్రత్త పడండి. అంటే వ్యాపార భాగస్వాములతో కూడా ఒక చిన్న విషయం కాస్త పెద్దదిగా మారి గొడవగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే దుర్గాదేవి చాలీస, హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.